అందరికి తెలిసిందే కర్నూలులో బస్ యాక్సిడెంట్ అయితే జరిగింది. అది చాలా పెద్ద ఫైర్ యాక్సిడెంట్ అయి 19 మంది మృతికైతే కారణమయ్యింది. ఇంతకు ముందు చేసుకున్న వీడియోలో అయితే మొత్తం డీటెయిల్స్ అయితే మాట్లాడుకున్నాం. ఇప్పుడు వాటికి కొత్తగా కొన్ని డీటెయిల్స్ యాడ్ అయినాయి. అలాగనే ట్విస్ట్ అండ్ టర్న్స్ అయితే చాలా అయితే ఉన్నాయి. అండ్ మొత్తం కూడా ప్రతీది మనం క్లారిటీగా అయితే మాట్లాడుకుందాం. ఇంతకు ముందు వచ్చిన మనకి ఇన్ఫర్మేషన్ ప్రకారం బండిని అయితే బస్సు ముందు నుంచి ఢీకొట్టడం వల్ల బస్సు కింద బండి అయితే స్టక్ అయిపోయి ఫైర్ యాక్సిడెంట్ జరిగి 19 మంది అయితే మృతి చెందినారు. బట్ ఇప్పుడొచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏమంటే యాక్చువల్‌గా ఈ బండి మీద ఇద్దరు పర్సన్స్ అయితే ఉన్నారంట. ఒకరు బండి నడుపుతున్న శివశంకర్, అలాగనే అతడి స్నేహితుడు ఎర్రిస్వామి అలియాస్ నాని ఇద్దరైతే వెళ్తున్నారంట. ఈ ఇద్దరు కూడా లక్ష్మీపురం నుంచి డోన్ వరకు అయితే వెళ్తున్నారంట ఒక వివాహం అటెండ్ కావడానికి. అండ్ ఈ ఇద్దరు వెళ్తున్న క్రమంలో ఏకూరు నుంచి ఒలిందకొండ మధ్యలో అయితే బండి అయితే ర్యాష్ డ్రైవింగ్ చేసినాడంట శివశంకర్. అండ్ ఈ జర్నీ స్టార్ట్ అయ్యే ముందు శివశంకర్ అయితే వైన్ తీసుకెళ్ళాడంట. అది ఇప్పుడే పోలీసులు కూడా మనకైతే కన్ఫర్మేషన్ అయితే ఇచ్చినారు. వైన్ తీసుకున్నాక అక్కడి నుంచి అయితే చాలా వేగంగా బండి నడపడము, చాలా ర్యాష్ డ్రైవింగ్ అయితే చేసినాడంట. ఈ ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఒక వెహికల్ అయితే అతన్ని ఢీకొట్టిందంట. దీంతో శంకర్ అక్కడికక్కడనే మృతి చెందితే మరో పర్సన్ అయినటువంటి నాని అయితే పక్కన ఎగిరిపడి ఆ రైలింగ్ ఉంటుంది చూడండి హైవేలో మనకి, ఆ రైలింగ్ పక్కన ఉండే గడ్డిలో అయితే సాఫ్ట్ సర్ఫేస్ మీద పడి చిన్న చిన్న ఇంజురీస్ అయితే అయినాడంట. ఆ తర్వాత శివశంకర్ ఎలా ఉన్నాడని చూడడానికి ఆ నాని వెళ్తే శివశంకర్ అప్పటికే మృతి చెందినాడు. శివశంకర్ బాడీని తీసుకొని వచ్చి రోడ్డు పక్కన అయితే పెట్టినాడు. నాని ఆ బండిని తీయడానికి కూడా ట్రై చేసినాడు రోడ్డు పై నుంచి. బట్ అప్పుడు ఒక 2, 3 బస్సులు కూడా అక్కడ నుంచి అయితే పాస్ అయినాయి. ఆ 2, 3 బస్సులకు అయితే మిస్ అయ్యింది. కానీ అబ్బమూరి కావేరీ ట్రావెల్స్ బస్సు అయితే ఉందో ఆ బస్సు అయితే ఆ బండిని ఎక్కించింది. 300 మీటర్లు అయితే గుంజుకొని పోయింది. అది మనకి పోలీసులు కూడా అయితే కన్ఫర్మ్ చేసినారు. రోడ్డు మీద 170 మీటర్స్ బైక్ అంటే రాప్కపోయినది ఏదైతే ఉందో అచ్చులైతే ఉన్నాయంట. అండ్ ఈ యాక్సిడెంట్ లో మొత్తానికి వచ్చేసి ఏం జరిగింది ఆ తర్వాత అనేది మనం ఆల్రెడీ ముందు వీడియోలో డిస్కస్ చేసుకున్నాం. అండ్ ఈ ఫైర్ ఇంకా ఎక్కువ కావడానికి మెయిన్ రీజన్ వచ్చేసి లగేజీ క్యారియర్ లో 400 స్మార్ట్ ఫోన్స్ అయితే ఉన్నాయంట. ఈ 400 స్మార్ట్ ఫోన్స్ కూడా హీట్ ని అబ్జర్వ్ చేసుకుని ఒక పెద్ద బ్లాస్ట్ కి అయితే దారి తీసినాయి. దీంతో ఈ 400 స్మార్ట్ ఫోన్స్ పేలిపోవడము, అందులో 19 మంది మృతి చెందడానికి అయితే దారి తీసింది. ఇన్సిడెంట్ ఓవరాల్ గా జరిగిన దానిలో తప్పు అయితే చాలా మందిది అయితే ఉంది. మృతి చెందిన శివశంకర్ అయితే మనం తప్పని చెప్పలేము. కానీ శివశంకర్ తో పాటు మనకి బస్సు యాజమాన్యం బస్సు డ్రైవర్లదైతే ఉంది. అండ్ ఎర్రిస్వామి అనే పర్సన్ అలియాస్ నాని, ఈ నాని అనే పర్సన్ అయితే శివశంకర్ మీద ఒలిందకొండ పిఎస్ అయితే కంప్లైంట్ ఇచ్చినాడు. డ్రింక్ చేసి బైక్ ని చాలా ర్యాష్ గా డ్రైవ్ చేసినాడు అని అయితే ఎర్రిస్వామి శివశంకర్ మీద కంప్లైంట్ అయితే రైజ్ చేసినాడు. ఇదైతే చాలా అంటే చాలా ట్విస్ట్ అండ్ టర్న్స్ అయితే ఉన్నాయి మనకి యాక్చువల్ విషయానికంటే. అండ్ ఇటువంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం తప్పకుండా నడింపల్లి చిన్నికృష్ణ ఇన్స్టాగ్రామ్ పేజ్ ని ఫాలో అవ్వండి. అలాగే నా నడింపల్లి చిన్నికృష్ణ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయగలరు. ఇట్లా మీ నడింపల్లి చిన్నికృష్ణ శర్మ సైనింగ్